హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాన అయితే వచ్చిందండి మా దగ్గర. ఇంకా కల్లాపైతే చల్లుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. శుక్రవారం కదా, ఇంకా మామూలుగా చల్లాలన్నమాట. ఆల్రెడీ నేల తడిసింది కాబట్టి కల్లాపు ఎక్కువ చల్లలేదు, బుడద బుడద అవుతుంది అని చెప్పి. ఇంకా మా అబ్బాయి అయితే అలాగే ఉందండి. సూర్యుడు అయితే వచ్చేసాడు. ఇంకా అక్కడ పక్షులు అయితే ఉన్నాయి. లొకేషన్ బాగుందని, వాతావరణం బాగుందని తీసాను అనమాట. మీరు ఎంజాయ్ చేయండి లొకేషన్ చూసుకుంటూ. నిన్న మార్నింగ్ వండిన అన్నం అయితే మిగిలింది. అదైతే పడేయకుండా బరాకైతే పెట్టానమాట. ఆ పక్కన ఇంకో బర కూర అరుస్తుంది, నాకు కూడా పెట్టండి అని చెప్పి. ఇంకా ఇది కొద్ది తిన్నాక దానికి కూడా పాలైతే పిండాము 5 గంటలకు లేచి. బియ్యం అయితే చాట్లో పోసుకుంటాను. అవైతే చెరిగి కడిగి పొయ్యి మీద పెట్టుకుంటాను. మా ఆయనకైతే పాలు పోసాను అనమాట. పాలు పోసేటప్పుడు చక్కెర అంతా కింద పడింది, స్టవ్ పక్కన మొత్తం పడింది అనమాట. అదైతే మీకు చూపించలేదు, కాకపోతే చెప్తున్నాను. ఇంకా అవి కడుక్కొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా హెల్త్ అయితే బాగాలేదండి, కొద్దిగా ఫీవర్ వచ్చింది. ఇంకా నేనైతే తొందరగా పని చేసుకొని రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇంకా పనులు ఏమన్నా మిగిలితే టాబ్లెట్ వేసుకుంటాను కదా, తగ్గాక చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు చేయాలని, కాకపోతే తప్పదు కదా, చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసరికి పని ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటేనే తొందరగా అయిపోతుంది. అయితే అయ్యింది. ఆనికి పాలు కూడా పోసేసాను. చల్లారాక పాలు తాగుద్ది. నేనైతే పాలన్నీ అట్టనే పెట్టానండి, ఇంకా తాగనప్పుడు తాగలేదు. కొద్దిగా అస్సలు ఓపిక లేదండి, హెల్త్ అప్సెట్ అయ్యింది. టాబ్లెట్ వేసుకున్నాక పాలు తాగుతాను. ఇంకా ఇవన్నీ పనులు ఉన్నాయండి. టాబ్లెట్ వేసుకొని కాసేపు పడుకుందామంటే ఇంకా చాలా పని ఉంది. ఇంకా కర్రీ చేయాలి, గిన్నెలు తోమాలి, ఇల్లు ఊడ్చాలి, ఇల్లు ఊకాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇవేమీ కాలేదు కానీ చేసుకుంటున్నాను. అన్నం అయితే అయ్యింది, కూరగాయలు అయితే కోసుకుంటున్నా. నిన్న మా అత్తమ్మ ఊరికి వెళ్ళిందని చెప్పాను కదండి, అవి ఆర్గానిక్ కూరగాయలు అక్కడి నుంచి తీసుకొచ్చింది. తను ఇది తింటే కళ్ళకి వెయిట్ చేస్తుందని చెప్పి నాకైతే వండుకోమని ఇచ్చిందనమాట. చూస్తున్నారా కూరగాయలు ఎంత క్లీన్గా ఫ్రెష్గా ఉన్నాయో. మూతి కడుక్కుందరా. మార్కెట్లో తెచ్చిన కూరగాయలు కావన్నమాట. ఆర్గానిక్గా పండించిన కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూస్తున్నారా. అదే మనం మార్కెట్లో కానీ షాప్లో కానీ తెచ్చుకుంటే ఇంత ఫ్రెష్గా ఉండవు. ఏంటిది? ఎటు పోయింది? సర్లే కాసేపు అయినాక చూసుకుంటలే. కాసేపు నేను రెస్ట్ తీసుకున్నాక నేను కాసేపు అయినాక చూసుకుంటలే. ఇప్పుడు నేను ఇప్పుడు కూరగాయలు కోసుకుంటున్నా, కాసేపు అయినాక చూస్తా. చెప్తే దానివి కావు. కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి కడాయి కూడా పెట్టుకున్నాను. నూనె వేసుకొని పోపు గింజలు అయితే వేయించుకున్నాను అనమాట. ఇంకా ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వీడియో లెంతీగా పెడదాం అనుకున్నాను కానీ కుదరట్లేదు, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేక చేయలేదన్నమాట. వీడియోని సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా వీడియోకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ అయితే చేయండి. వీడియోస్ ఎలా చేయాలో అది కూడా కొద్దిగా నాకు చెప్పండి. మీకు నచ్చిన వీడియోస్ అయితే తీసుకొస్తానమాట. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా దొండకాయలు అయితే వేగిస్తున్నాను, వేసుకొని కాసేపు ఉడికిస్తాను నేను అలాగా.
దొండకాయలు వేగడమే చాలా టైం పడుతుందండి, కాబట్టి స్టవ్ మీడియంలో పెట్టి వేయించుకుంటాను అనమాట దొండకాయలు. అలాగైతేనే మనకు కూర అనేది బాగుంటుంది. మార్నింగ్ పిండిన పాలు ఇంకా వేడి చేయలేదన్నమాట. అవి తర్వాత వేడి చేసి ఇంకా తోడు పెట్టేద్దామని చెప్పి పక్కకైతే పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే గిన్నెలు అయితే పోసుకొని ఇప్పుడు వేరైతే చేసుకుంటాను అనమాట. ఒక పక్క కర్రీ కూడా అవుతుంది, ఇంకా గిన్నెలు అయితే అయిపోయాయి అన్నమాట. మొత్తం తోముతాను. ఏమైనా పాలసం ఒక్కటి మిగిలిపోయింది, ఆ పక్కన ఒక ప్లేటు. రోజు ఇదే కూర, ఇదే వంట, ఇదే పని, రోజు ఎన్నిసార్లు చూపిస్తా అని చెప్పి మీరు అనుకుంటుండొచ్చు. కానీ నా లైఫ్లో కొత్తగా ఏం లేదండి చూపించడానికి. రొటీన్ లైఫ్, అదే పిల్లలు, అదే ఇల్లు, అదే పని, అదే బర్లు. కానీ నాకు కొత్తగా చూపించడానికి ఏమీ లేదు. మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తారని, నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. కూర ఉడికి దగ్గరికి మంచిగా అయ్యింది. ఇంకా నేను కారం అయితే వేసుకుంటున్నా. అలాగే ధనియాల పౌడరు, ధనియాల పౌడర్ 2 మిక్స్ చేసి కొట్టుకున్నాను. రీసెంట్గానే కొట్టుకున్నాను అనమాట, అందుకనే డబ్బా నిండుగా ఉంది. ఒకసారి మొత్తం కలుపుకొని చిన్నగా స్టవ్ పెట్టుకొని వేగించుకుంటాను కూర, లేకపోతే మాడిపోతుంది. ఇది నేను చేసేది ఫ్రై కదా, చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి దొండకాయ కూర. అసలు ఊళ్ళో తీసుకుందామన్నా దొండకాయలు వాళ్ళ దగ్గర పండు బారుతున్నాయి, అందుకనే తీసుకోవడం ఇష్టం లేక అసలు వండట్లేను, తీసుకోవట్లేదు.